నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. భారతదేశంలోని ప్రభుత్వాలు ప్రజలని సోమరిపోతులుగా మారుస్తున్నారు. మన భారతదేశం ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వకపోవడానికి కారణం ఈ ఉచిత పథకాలే. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం ఉచిత పథకాలు హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వస్తూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులేమి సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించరు. బ్యాంకుల దగ్గర మరియు ప్రభుత్వాల దగ్గర అప్పులు తీసుకొచ్చి మరి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటారు. వీళ్ళ వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం, ప్రజలపై పన్నుల భారం. అంతేకాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలోకి రావడం కోసం హామీలు ఇచ్చారు అంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఇంకాస్త ఆర్థికంగా వెనుకబడేలాగా చేస్తారు అని అర్థం. ఇప్పటికే భారతదేశానికి కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఒక్క ఉచితం విషయంలో, వైద్యము, విద్య విషయంలో మాత్రమే ఉచితాలు కల్పించి మిగతా ఉచిత పథకాలన్నీ నిలిపివేయాలి. అప్పుడు కానీ మన భారతదేశంలో ప్రొడక్టివిటీ అనేది పెరగదు. అంతేకాదు, ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇచ్చే విషయంలో ఎలక్షన్ కమిషన్ అనేది కొన్ని లిమిటేషన్స్ విధించాలి. లేదంటే భవిష్యత్తులో మన భారతదేశం కూడా వెనిజులా, జింబాబ్వే అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.